Hello everyone, welcome back to our channel. Today let's make coconut vegetable rice. ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, రెగ్యులర్గా మనం చేసుకునే స్టైల్ అయితే అసలు కాదు. ఇక మొదలెడదామా? ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం జీరా, కట్ చేసుకొని పెట్టుకున్న కోకోనట్, ఇంకా పుదీనాని వేసుకొని బ్లెండ్ చేయాలి. ఇది ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇది అయితే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్, ఆలుగడ్డ, ఉల్లిపాయలు, కరివేపాకు, ఇంకా బీన్స్. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం సరిపడా నూనె వేసుకొని సోంపు అనేది అయితే వేసుకోవాలి. టేస్ట్కి బాగుంటుంది. సోంపు అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్కి మంచిది. ఎందుకంటే సోంపు తీసుకోవడం వల్ల అరుగుదలకి మంచిది అంటారు కాబట్టి అది హెల్ప్ అవుతుంది అనమాట. సో అదైతే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ నూనెలోకి అయితే కట్ చేసుకొని పెట్టిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను. చాలా ఈజీ రెసిపీ, ఎక్కువ టైం అయితే మనం అస్సలు తీసుకోదు. ఈజీగా బాక్సెస్లోకి పెట్టడానికైనా హెల్ప్ అవుతుంది అనమాట. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాం. ఒక్కసారి మూత తీసి మళ్ళీ మొత్తం కలిపేసేసుకుందాం. ఇది ఇలా చూసినట్టయితే మగ్గాయి అవి బాగా. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ పుదీనా పేస్ట్ని ఈ వెజిటేబుల్స్లోకి యాడ్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ అయితే అన్ని వెజిటేబుల్స్కి కలిపేలా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇందులోకి మనం ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇంకా యాంటీబయాటిక్ ప్లస్ కలర్కి హెల్ప్ అయ్యే పసుపుని అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. మనం ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అని అయితే వేసుకున్నాం. ఇందులోకి మనం ధనియా ఇంకా జీరా పౌడర్ అనేది అయితే వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందాం. పచ్చి స్మెల్ అనేది అయితే పోయేదాకా మనం ఈ మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలి. మనం ముందుగానే రైస్ని అయితే సోక్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇందులోకి మనం తీసుకునే క్వాంటిటీ ఆఫ్ రైస్కి సరిపడా వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీని మీద మూత అయితే పెట్టేసుకుందాం. సో ఈ రైస్ అయితే ఇప్పుడు ఉడుకుతుంది. దీనిలోకి మనం ఫ్లేవర్కి ఇంకా మన నోటికి తినేదానికి మంచిగా టేస్ట్ కావాలి కాబట్టి కొంచెం కొరియాండర్ ఇంకా కసూరి మేతి అనేది అయితే యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఎవ్రీ కార్నర్కి ఆ స్మెల్ ఆఫ్ కొరియాండర్ అండ్ కసూరి మేతి వెళ్ళాలి కాబట్టి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇది నార్మల్గా రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటాం దీన్ని కూడా అలానే కుక్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ సర్వ్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఆ రైస్ ఇస్ కంప్లీట్లీ రెడీ. ఇది మనం మార్నింగ్ ఎప్పుడు చేసుకున్న హాట్ డిష్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం ఆ హాట్నెస్ అండ్ క్రిస్ప్ అనేది అయితే అట్లనే ఉండిపోతుంది. సో టేస్టీ వెజిటేబుల్ కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.